హలో నమస్తే గుణమతి సరదా ముచ్చట్లకి స్వాగతం. జనరల్‌గా చాలామంది ఏం చేస్తుంటారంటే హైదరాబాద్‌కి వలస వచ్చిన వాళ్ళు కొంతమంది రెంట్‌కి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతది. అయితే ఓనర్స్ అనేవాళ్ళు వాళ్ళని ఒక ఆట ఆడుకుంటారనమాట. అది తప్పని నేను చెప్తాను. ఎందుకు అనంటే వాళ్ళు ఏ పరిస్థితులనైనా ఎప్పుడైతే రెంట్ కట్టారో అప్పుడు మీరు అడగాల్సిన అవసరం ఉంటుంది తప్ప వాళ్ళను ప్రతి విషయంలో గెలకడం అనేది తప్పన్నమాట. ఆల్మోస్ట్ ఓనర్ లేని ఇల్లు కోసమే సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ 90% ఓనర్స్ ఉన్న ఇల్లు మాత్రమే దొరుకుతూ ఉంటాయి వాళ్ళకి. ఓనర్స్ లేని ఇల్లు ఎక్కడా ఉండవు. అందుకనే మీరేం చేస్తారంటే ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తది. మీకంటే మంచి ఇల్లు కొనుక్కుంటారు కావచ్చు 2, 3 సంవత్సరాలు ఆగి. కానీ వాళ్ళు రెంట్‌కున్నంత మాత్రాన వాళ్ళు మనుషులు కాకుండా పోరు. కాబట్టి ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే ఏ ఓనరు కూడా రెంట్‌కున్న వాళ్ళని వాళ్ళతో ఆడుకోవద్దు. వాళ్ళతోని ఏం చర్చలు పెట్టొద్దనమాట. మీకు రెంటు ఏనాడైతే ఏ మంత్ అయితే ఇవ్వరో ఆ రెంట్ గురించే మాట్లాడాలి తప్ప ఇల్లు గురించి ఎట్టి పరిస్థితిలో మాట్లాడకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉన్న ఇల్లును మంచిగా ఉంచుకోవాలనే చూస్తారు తప్ప మంచిగా ఉండొద్దు అని మాత్రం అనుకోరు. ఎందుకంటే ఎవరైనా క్లీన్‌గా ఉండాలనే చూస్తారు తప్ప మీ ఇల్లును పాడు చేయడానికి కంకణం కట్టుకొని అయితే మీ ఇంట్లోకి రాలేదు కదా! అది అది గుర్తుపెట్టుకొని మీరు ఈ రెంట్‌కున్న వాళ్ళ పట్ల కొంచెం దయ, జాలి చూపండి. వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అవ్వకపోయినా పర్వాలేదు. కానీ వాళ్ళనైతే ఏమనకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.